చంపుకోరా నన్ను చంపుకో ఫ్రెండ్స్ మీరు స్టార్టింగ్ లో డెమో వీడియో చూస్తూ ఉంటారు కదా. ఇప్పుడు మనకి ఇన్‌స్టాలో అయితే చాలా ట్రెండింగ్ లో అవుతున్నాయి ఇలాంటి రీల్స్. అసలు ఇలాంటి రీల్స్ ఎలా ఎడిట్ చేస్తాడో తెలుసా? మనకి బ్లర్ ఎఫెక్ట్ గానీ, అసలు ఈ మిర్రర్ ఎఫెక్ట్ గానీ, సో ఇవి చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో చాలా మందికి అయితే తెలీదు. సో ఎలా ఎడిట్ చేసుకోవాలి ఇవాల్టి వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. గైస్ ఈ వీడియోస్ ఎడిట్ చేయాలంటే మనకి క్యాప్‌కట్ అని VPN అప్లికేషన్ అయితే కావాలి. ఆ 2 అప్లికేషన్‌లు వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడికి వెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. మీకు 100% రిజల్ట్ అయితే వస్తుంది. సో ఏమాత్రం ఆలస్యం ఇక్కడ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి డిస్క్రిప్షన్ నుంచి మీ 2 అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఒకటి టర్బో VPN, ఒకటి వచ్చేసి క్యాప్‌కట్. సో ఈ 2 ఎందుకంటే మనకు ఒకటేమో ఎడిట్ చేయడానికి, ఒకటేమో ఇంటర్నెట్ కనెక్షన్ కోసం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ టర్బో VPN ఉంది కదా. సో దాన్ని అయితే ఆన్ చేసుకోండి. సో ఈ టర్బో VPN ఎందుకంటే మనకి క్యాప్‌కట్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ అనేది మన ఇండియాలో పనిచేయదు. సో మనకు అందుకోసమే ఈ టర్బో VPN నుంచి మనమైతే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ట్యాప్ టు కనెక్టెడ్ ఉంది కదా. సో దానిపైన క్లిక్ చేయండి. వితిన్ 10 సెకండ్స్‌లో మనకి అదైతే కనెక్ట్ అయితే అయిపోతుందన్నమాట. ఇక్కడ చూసుకొని సక్సెస్‌ఫుల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత సింపుల్‌గా మీరు ఇక్కడ క్యాప్‌కట్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసేసుకోండి. సో దీన్ని కూడా మనకి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. మీరు అక్కడికెళ్ళేసి అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంటుంది. సో న్యూ ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేయగానే మీ గ్యాలరీ ఓపెన్ అయిపోతుంది. సో అక్కడ మీరు మీ యొక్క వీడియో అనేది యాడ్ చేసుకోవాలి. ఏ వీడియో అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటారో ఆ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేసుకోండి. సో నేనైతే ఒక వీడియోని అయితే యాడ్ చేసేస్తున్నా. సో ఇదే అన్నమాట మన వీడియో. ఇప్పుడు మనం ఈ వీడియోని అనేది ఎడిట్ అయితే చేస్తామన్నమాట. ఇప్పుడు ఈ వీడియోని ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తా చూడండి. సింపుల్‌గా ఫస్ట్ దీని మ్యూజిక్ ఆఫ్ చేస్తున్నా. మనకి కాపీరైట్ ఇష్యూ అయితే వస్తది కాబట్టి ఒకసారి ప్లే చేసి చూపిస్తున్నా చూడండి. సో ఇలా ఉంది కదా. ఇప్పుడు ఈ వీడియోని మంచిగా ఎడిట్ అయితే చేద్దాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, సో ఇప్పుడు మనకి వీడియోకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్ షాట్ ఏమి ఉండాలంటే మనకి బ్లర్ ఎఫెక్ట్ అయితే ఉండాలి. సో బ్లర్ ఎఫెక్ట్ ఉండాలంటే మనకి ఎఫెక్ట్స్ అని ఉంది కదా. ఎఫెక్ట్స్ పైన ట్యాప్ చేయండి. సో ట్యాప్ ఇచ్చేసి ఇక్కడ మనకి చాలా ఉంటాయి ఇక్కడ వీడియో ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్, ఫోటో ఎఫెక్ట్స్ అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీరు వీడియో ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయండి. సో వీడియో ఎఫెక్ట్ పైన ట్యాప్ చేయగానే మనకు కొంచెం సేపు లోడ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ మనకి అన్ని ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. సో అక్కడ పక్కనే మనకి ఓపెనింగ్ షాట్ అని ఉంటుంది చూసుకోండి. ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ అని. సో దానిపైన క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోండి యెల్లో బ్లర్ అండ్ డైమండ్ బ్లర్ అని ఉంటుంది. సో మీకు ఇలా 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఫస్ట్ దానిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోండి మనకి జస్ట్ బబుల్స్ తోని బ్లర్ వస్తుంది. సో దాని పక్కన ఎఫెక్ట్ పైన క్లిక్ ఇచ్చుకుంటే మనకి డైమండ్స్ చూసుకున్న ఆ వీడియోలో డైమండ్స్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి కదా. సో ఆ విధంగా 2 వస్తాయి. సో మీకు ఇందులో రెండిట్లో ఏది మంచిగా అనిపిస్తే అది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దానిపైన క్లిక్ ఇచ్చి ఇక్కడ స్పీడ్ ఉంటది. బ్లర్ స్పీడ్ ఉంటది. సో ఇక మనకి అది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బ్లర్ ఎంత కావాలో, ఎంత తక్కువ కావాలో పెట్టేసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. సో టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత ఒకసారి ప్లే చేపిస్తది చూడండి. సో మనకి బ్లర్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే అయిపోయింది. సో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయింది కదా. సో బ్లర్ ఎఫెక్ట్ యాడ్ అయిపోయిన తర్వాత బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ వరకు బ్లర్ ఎఫెక్ట్ వచ్చింది. ఇక్కడ నుంచి మీరు బాడీ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి బాడీ ఎఫెక్ట్ అని ఉంది కదా. ఈ బాడీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి. సో బాడీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ కిందకి స్క్రాల్ చేయండి. ట్రెండింగ్‌లోనే ఉంటాయి మనకి మంచి. సో ఈ ట్రెండింగ్‌లోనే కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే మనకి ఇక్కడ చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. సో మీకు నచ్చిందైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. సో నేనైతే మీకు సింపుల్‌గా ఒక మంచి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసి చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూసుకోండి యెల్లో ఫైర్ అని ఉంది కదా. సో ఇక్కడ చూసుకోండి ఏ ఫ్లేయర్. సో దీనిపైన క్లిక్ ఇచ్చుకోండి. సో క్లిక్ ఇచ్చుకుంటే మనకి వేరే లెవెల్‌గా అయితే సూపర్‌గా వచ్చేసింది చూసుకోండి. మనకి బాడీకి ఎలా యాడ్ అయిపోయింది. సో చాలా అంటే చాలా సూపర్‌గా అయితుంది కదా. సో ఇలా యాడ్ చేసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చేసుకోండి. సో టిక్ మార్క్ ఇచ్చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ కొంచెం ముందుకనండి. ఈ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఏం యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు వీడియో ఎఫెక్ట్స్ పైనకెళ్ళండి. ఇప్పుడు మిర్రర్ ఎఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు మనకి ఒకటే మిర్రర్‌లో మనకి 3 వీడియోస్ వస్తాయి చూడండి. సో ఆ విధంగా అన్నమాట. సో దాన్ని ఎలా యాడ్ చేసుకోవాలంటే మనకు ట్రెండింగ్‌లో లాస్ట్‌కి రండి. లాస్ట్‌కొస్తే మనకి ఇక్కడ మిర్రర్ ఎఫెక్ట్ అని ఉంటుంది చూసుకోండి. సో ఇక మిర్రర్ సో దానిపైన క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్‌గా 3 అయితే కన్వర్ట్ అయిపోయినాయి. సో ఇక మనకి లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ పైన దానిపైన క్లిక్ చేస్తే మనకి కిందకి మీదకి అయితది వీడియో. సో మీకు కరెక్టే ఎడ్జ్ అనేటివి వచ్చేటట్టు పెట్టేసుకోండి. సో కింద ఫిల్టర్ అన్నమాట. మనకి ఇదేం ఫిల్టర్ అంటే మనకి ఇక చూసుకోండి బ్లూనెస్ వస్తదన్నమాట. ఆ బ్లూనెస్ కావాలంటే పెట్టుకుంటే బావుంటది. సో లేకున్నా నార్మల్‌గా పెట్టుకోండి కొంచెం బావుంటది. కొంచెం ఎఫెక్ట్ పెట్టుకుంటే బావుంటది. సో దాని తర్వాత క్లిక్ ఇచ్చేసి ఓకే బటన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి ప్లే చేపిస్తా చూడండి. సో మన మిర్రర్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయితే అయిపోయిందన్నమాట. సో ఇప్పుడు మిర్రర్ ఎఫెక్ట్ కూడా యాడ్ అయిపోయింది కదా. యాడ్ అయిపోయిన తర్వాత సో మళ్ళీ ఏం చేస్తారంటే మళ్ళీ బొ మళ్ళీ మళ్ళీ బాడీ ఎఫెక్ట్స్‌లోకి వెళ్ళండి. సో బాడీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక ట్రెండింగ్‌లోనే సెకండ్ ఆప్షన్ ఉంటుంది చూడు. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. సో బ్యాక్‌గ్రౌండ్ మొత్తం ఇలా మనకి షేక్ అయిపోకుండా బ్లర్ అయిపోతదన్నమాట. సో చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటుంది. ఈ ఎఫెక్ట్ అయితే చాలా ట్రై చేయండి. చాలా సూపర్‌గా అయితే ఉంటుంది. సో దాని తర్వాత క్లిక్ ఇచ్చేసుకోండి. సో క్లిక్ ఇచ్చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ మళ్ళీ బాడీ ఎఫెక్ట్‌లోకి వెళ్ళండి.
సో ఇక్కడ బాడీ ఎఫెక్ట్‌లోకి వెళ్తే మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు ఒక్కొక్కటి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఒక్కొక్క ఎఫెక్ట్ పైన ట్యాప్ చేసుకుంటే ఒక్కొక్క డిఫరెంట్‌గా అయితే వస్తాయన్నమాట మనకి. సో ఇలా తర్వాత దాని పక్కన గ్లో ఎఫెక్ట్ ఉంటుంది. సో దాని తర్వాత మీకు చాలా ఉంటాయి. సో దాని తర్వాత ఇక్కడ సెల్ఫీ మనకి ఇక్కడ బబుల్స్ రావడానికి అలా. సో దాని తర్వాత క్లోజ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఒకటే దాంట్లో 3 మెంబర్స్ రావడం గాని, ఇక్కడ బ్లర్ కావడం గాని, సో ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ చూసుకోండి ఒక్కొక్క దానిపై క్లిక్ చేసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఇవన్నీ ట్రై చేయండి. సో నేనైతే జస్ట్ వీడియోలో ఒకటే వీడియో కోసం అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో మీకు నచ్చిన వీడియో దానికి ఒక్కో దాని మీద మీరైతే చూసుకుంటే ట్రై అయితే చేసేసుకోండి. చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా బ్యాక్ వచ్చేసేయండి. ఒకసారి నేను వీడియో ఎడిట్ చేసిన వీడియోని మీకు చూపిస్తా చూడండి ఎలా వచ్చిందో. సో నేనైతే సాంగ్‌తో ప్లే చేస్తున్నాను. జస్ట్ నార్మల్‌గా ప్లే చేస్తున్నాను. సో సాంగ్‌తో వింటే మీకు చాలా బావుంటుంది. జస్ట్ మీకు నార్మల్‌గా చూపిస్తాను చూడండి. సో అలా సో వీడియోలో అయితే చాలా అంటే చాలా సూపర్ అయితే ఎడిట్ అయితే చేసేసాం కదా! సో గైస్ చూసారు కదా! అయిపోయింది కదా! సో ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇక లాస్ట్‌కు క్యాప్‌కట్ అని ఉంటుంది. దీన్ని డిలీట్ చేసేసుకోండి. సో డిలీట్ చేసేసుకున్న తర్వాత సింపుల్‌గా పైన మనకి షేర్ సింబల్ ఉంటది. దానిపైన క్లిక్ ఇచ్చేసుకోండి. సో దానిపైన క్లిక్ చేయంగానే మనకి ఆటోమేటిక్‌గా ఎక్స్‌పోర్ట్ అయితే అయిపోతుంది. సో గైస్ చూసారు కదా! చాలా సింపుల్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.